139 మంది విద్యార్థులు ఒకటే మూత్రశాల, టాయిలెట్కు వెళ్ళాలంటే భారీ క్యూ కట్టాల్సిందే. జాబితాపూర్ ప్రభుత్వ స్కూల్లో దయనీయ పరిస్థితి. సిగ్గుపడరు మీరు రాజకీయ నాయకులు. మీరు ఏదో పెద్ద పరిపాలన చేస్తున్నాము, అది చేసినాము, మేము ప్రాజెక్టులు కట్టినాము, తర్వాత ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, ఇవి కాదు. సిగ్గుపడరు ఇది చూసి. 139 మంది ఆడపిల్లలు వాళ్ళు మూత్రశాల కోసం లైన్ కట్టిరంట. ఎప్పుడు పోతారు 139 మంది విద్యార్థులు? వాళ్ళు ఎప్పుడు పోతారు? మళ్ళీ వాళ్ళ క్లాస్కి ఎప్పుడు పోతారు? గిదా పరిస్థితి. పెద్ద పెద్దగా నరికినామంటారు కదా, మరి ఇదేంది ఇది? మండలంలోని జగిత్యాల రూరల్ మండలంలోని జాబితాపూర్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 77 మంది, ప్రాథమిక పాఠశాలలో 62 మంది, మొత్తం 139 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారిలో 66 మంది బాలికలు ఉన్నారు. కానీ అందరికీ కలిసి ఒకే ఒక మూత్రశాల ఉంది. దీంతో టాయిలెట్కి వెళ్ళాలంటే స్టూడెంట్స్ భారీ క్యూ కట్టాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. గతంలో 2 మూత్రశాలల నిర్మాణానికి శంకుస్థాపన చేయగా నిధులు రాకపోవడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఒక టాయిలెట్కి నిధులు లేనిది మీరు ఏం డెవలప్మెంట్ చేసిరా? మీరు ఓ టాయిలెట్కి నిధులు ఇవ్వలేదు. సిగ్గుబాటు లేదు చూసి. ఇది మరి గత ప్రభుత్వము, ఇప్పుడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరు, ఏంది పరిస్థితి? చూడు ఎట్లుందో. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏముంది? వాళ్ళకు ఫుడ్ ఏం పెడుతురు? వాళ్ళకు టాయిలెట్ ఏముంది? తాగడానికి నీళ్ళు ఏమున్నాయి? ఎట్లా ఉంది ఈ పరిపాలన ఇది? గతంలో 2 మూత్రశాలల నిర్మాణానికి శంకుస్థాపన చేయగా నిధులు రాకపోవడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని స్టూడెంట్స్, ఉపాధ్యాయులు కోరుతున్నారు. పాపం చూడరు ఆడపిల్లలు ఏంది, బయటకు వాళ్ళు బయట కూడా పోలేరు. సరే మగపోరలు అంటే ఎక్కడనో బయట పోయి ఏదో చేసుకొని వస్తారు. ఆడపిల్లలు ఎక్కడ పోతారు? సిగ్గుపడరు రాయా బాబు మీరు.